వెస్ట్ బెంగాల్‌లో 11 ఏళ్ల బాలికపైకి అత్యాచారానికి పాల్పడ్డాడు ప్రభాస్ ముండాల్ అనే ఒక వ్యక్తి. రీసెంట్‌గా మనం చూసుకుంటే గనుక రాజస్థాన్ గంగానగర్‌లో గూడా ఇదే పరిస్థితి, ఇదే సిట్యుయేషన్ మనం చూసాము. కానీ అక్కడ 13 సంవత్సరాలు నిండిన బాలికపైకి దాదాపు 32 మంది అత్యాచారానికి పాల్పడ్డారు. అయితే ఇక్కడ ఈ వెస్ట్ బెంగాల్‌లో ఎవరైతే పాల్పడ్డారో ఈ ప్రభాస్ ముండాల్ అనే వ్యక్తిని పోలీసులు పట్టుకోవడం జరిగింది. అతన్ని ఎన్‌కౌంటర్ కూడా చేయడం జరిగింది. ఎన్‌కౌంటర్ చేసిన తర్వాత అతని మృతదేహాన్ని ఇంటికి పంపిద్దామంటే వాళ్ళ తల్లి ఏమన్నదంటే ప్రభాస్ ముండల్ వాళ్ళ తల్లి ఏమన్నది అనంటే, "నాకు అతని బాడీ కూడా వద్దు. వాడు చేసిందే తప్పు. ఇంకా అతని బాడీని కూడా మా ఇంటికి పంపించొద్దు. అక్కడే కాల్ చేయండి. అక్కడే పూడ్చి చేయండి. నాకు అవసరం లేదు. అతను చేసిందే తప్పు. 11 సంవత్సరాలు ఉన్న బాలిక పైకి అలా ఎలా చేస్తాడు? అసలు నాకు వాడు పుట్టలేదు" అని చెప్పేసి ఇంకా తను అక్కడ అక్కడ ఏడ్చేయడం కూడా జరిగింది. ఇక్కడ తీరా చూస్తే ఇప్పుడు 11 సంవత్సరాలు ఉన్న బాలికని కూడా సో అదే విధంగా కానీ ఇక్కడ దాదాపు 32 మంది అంటే అంతకు మించి తను ఎంత నరకం అనుభవించొచ్చు. ఎంత టార్చర్ చూసుండొచ్చు. ఎంత రిక్వెస్ట్ చేసినా గాని ఈ 13 సంవత్సరాలున్న బాలికని ఏమాత్రం వదలలేదు. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు 32 మంది. దాదాపు 33 మంది. అంటే ఈ 13 సంవత్సరాలున్న బాలిక గూడా ఎప్పుడైతే తన ఇంటికి వెళ్ళేందుకు ఒక పని మీద బయటకెళ్ళింది. తనని ఇంకా ఇంటికి వెళ్ళాలి అని చెప్పేసి ఒక ఆటో మాట్లాడుకోవడం జరుగుతుంది. ఆటో డ్రైవర్ అంకుల్ నన్ను మా ఇంటికాడ దింపేయండి. పలానా ప్లేస్‌లో దింపేయండి అని చెప్పేసి తన ఇంటి అడ్రెస్ చెప్పడం జరిగింది. తను ఒంటరిగా ఉన్న బాలికను చూసి ఇంకా తనకు తెలిసిన హోటల్‌కి చాలా తక్కువ రేట్‌కి అమ్మేయడం జరిగింది. సో, చాలా తక్కువ అంటే పెద్ద కోట్లల్లో గాదు, లక్షల్లో గాదు. జస్ట్ వందల్లో, వేలల్లో మాత్రమే అమ్ముకున్నాడని జెప్పేసి ఇప్పుడు ఇక్కడ ఎంక్వైరీలో అయితే తెలుస్తూ ఉంది. అక్కడ ఎవరైతే ఆ హోటల్ వారు కొన్నారో అక్కడ దాదాపు నలుగురు, ఐదుగురు అత్యాచారం చేయడమే కాకుండా మరో హోటల్‌కి తరలించడం. అక్కడి నుండి మరో హోటల్‌కి తరలించడం. మద్యం తాగుతూ ఆ బాలికకి తాగిపిస్తూ చిన్నారి అని కూడా చూడకుండా బాలికకి తాగిపిస్తూ ఆ టార్చర్ అనేది చూయించారు. ఏ విధంగా అత్యాచారం చేశారు? ఏ విధంగా ఈ దాడికి పాల్పడ్డారు? ఈ లైంగిక దాడికి ఏ విధంగా పాల్పడ్డారు? అని జెప్పేసి కూడా అమ్మాయిని గూడా దాదాపు అంటే 5 రోజుల పాటు టార్చర్ చూయించారు. సో, అమ్మాయి మిస్ అయిన తర్వాత 5 రోజులకి పోలీసులు ఆహ్, అమ్మాయి అమ్మాయిని ఇంకా పట్టుకోవడం జరిగింది. అమ్మాయి స్టేట్‌మెంట్ ప్రకారం ఎవరెవరు ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారని జెప్పేసి గూడా వాళ్ళని గూడా పోలీసులు పట్టుకోవడం జరిగింది. ఎప్పుడైతే అమ్మాయి మిస్ అయిందో అమ్మాయి మిస్ అయ్యి చాలా సేపయింది. అసలు ఏమైంది అని జెప్పేసి వాళ్ళ తల్లిదండ్రులు దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్‌కి కంప్లెయింట్ ఇచ్చారు. రాజస్థాన్ గంగానగర్‌లో. పోలీస్ స్టేషన్‌కి కంప్లెయింట్ ఇవ్వగానే వాళ్ళు ఇంకా ఎంక్వైరీ అనేది స్టార్ట్ జేసేసి దాదాపు 5 రోజుల్లోనే అమ్మాయిననేది పట్టేసుకున్నారు. అంటే మెయిన్ సీసీటీవీ ఫుటేజ్ అవన్నీ ఎంక్వైరీ జేసేసి, ఆటో డ్రైవర్‌ని ఎంక్వైరీ జేసేసి, ఇంకా ఆ 32 మందిని ఎవరైతే ఉన్నారో వాళ్ళని గూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. వాళ్ళని నడి రోడ్డు మీద ఈడ్చుకుంటూ, కొట్టుకుంటూ తీసుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఆ విజువల్స్ గూడా నేను చూయించే ప్రయత్నం జేస్తాను. ఇంకా ఎవరైతే హోటల్ వాళ్ళు ఈ అమ్మాయిని కొనుక్కున్నారో అంటే ఏ హోటల్‌లో అయితే అమ్మేసాడో, ఏ హోటల్ నుంచి ఏ హోటల్‌కైతే తరలించారో అంటే దాదాపు 4, 5 హోటల్‌లు తిప్పారని జెప్పేసి కూడా స్టేట్‌మెంట్‌లో తెలుస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఆ హోటల్స్‌ని గూడా ఇప్పుడు ధ్వంసం చేస్తున్నారు. ఏవైతే బుల్డోజర్స్ ఏవైతే ఉంటాయో, జేసీబీలు ఏవైతే ఉంటాయో వాటితో ఇప్పుడు ఏవైతే హోటల్స్ ఉంటాయో ఆ హోటల్స్ అన్నిటిని ధ్వంసం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. రాజస్థాన్‌లో ఇట్లాంటి హోటల్స్ దాదాపు ఇల్లీగల్‌గా 200 హోటల్స్ ఉన్నాయని చెప్పేసి కూడా ఇప్పుడు జస్ట్ ఒక 4, 5 రోజులు ఎంక్వైరీ చేస్తేనే తెలుస్తుంది. ఒకవేళ వాళ్ళు స్ట్రిక్ట్‌గా గాని ఎంక్వైరీ చేస్తే దాదాపు ఎన్ని హోటల్స్ ఉన్నాయనేది కూడా ఒక్కసారి బయటపడుతుంది. సో, అంటే ఒక 4, 5 రోజులు ఎంక్వైరీ చేస్తే దాదాపు 150 నుంచి 200 హోటల్స్ ఇట్లాంటి ఇల్లీగల్‌గా నడుపుతూ ఉన్నారు. వితౌట్ అంటే ఆధార్ కార్డులు లేకుండానే వాళ్ళకు రూమ్స్ ఇస్తున్నారు. మైనర్స్‌కి రూమ్స్ ఇస్తున్నారు. మైనర్స్‌ని ఎక్కడెక్కడి నుంచో తరలిస్తున్నారు. ఎక్కడెక్కడి నుంచో తీసుకొస్తున్నారు అని చెప్పేసి ఇట్లాంటి హోటల్స్ చాలా బయటపడ్డాయి. సో, అదే సిట్యుయేషన్ ఇప్పుడు ఈ అమ్మాయికి కూడా జరిగింది. ఈ అమ్మాయి నీకు లాస్ట్‌కి కూడా కోరడం జరిగింది. హాస్పిటల్‌లో ఏమని మాట్లాడింది అది కూడా నేను చూయించే ప్రయత్నం అయితే చేస్తాను. అమ్మాయి చాలా ఏడ్చుకుంటూ నేను ఎంత బ్రతిమిలాడినా గాని, ఎంత రిక్వెస్ట్ చేసినా గాని నన్ను వదలలేదు. చాలామంది ఏం చేస్తున్నారో కూడా నాకు అసలు అర్థం కావట్లేదు. ఏం చేసారో కూడా నాకు అర్థం కాలేకుండా చేశారు. నాకసలు మతిస్థిమితం అనేది లేదు. అసలు నాకు ఏం కూడా అర్థం కావట్లేదు. ఎక్కడెక్కడికో తిప్పారు. ఎవరెవరో వచ్చారు. ఏదేదో చేశారు అని చెప్పేసి అమ్మాయి చాలా ఏడ్చుకుంటూ చెప్తూ ఉంటే వాళ్ళ కన్న తల్లిదండ్రులు గూడా చాలా ఏడుస్తున్న పరిస్థితి. అదే విధంగా ఇప్పుడు రాజస్థాన్ మొత్తం ముట్టడిగిపోతుందనే చెప్పుకోవాలి. వాళ్ళని అదుపులోకి తీసుకోవడమే కాదు, అరెస్ట్ చేయడమే కాదు, ఇప్పుడు వాళ్ళని నడి రోడ్డు మీదనే ఉరి తీయాలని చెప్పేసి వాళ్ళు కోరుతున్న పరిస్థితి. వాళ్ళనే గాదు, అమ్మాయికి జస్టిస్ కావాలి అని చెప్పేసి ఇప్పుడు దేశవ్యాప్తంగా కోరుతున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. అంటే ఈ సమాజం ఎక్కడికెళ్తుంది? మొన్న తీరా చూస్తే 11 సంవత్సరాల బాలిక.
ఇప్పుడు తీరా చూస్తే 13 సంవత్సరాల బాలిక. 11 సంవత్సరాల బాలికపైకి ఎవరైతే అత్యాచారానికి పాల్పడ్డాడో ప్రభాస్ అనే దుండగుడిని ఇప్పుడు అదుపులోకి తీసుకొని అతన్ని ఎన్‌కౌంటర్ చేశాడు. ఎన్‌కౌంటర్ చేసిన తర్వాత ఇక్కడ గొప్పగా మెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే ఎవరైతే ప్రభాస్ ముండలు ఎవరైతే ఉన్నారో అతని తల్లి గూడా నాకు అతని మృతదేహం కూడా వద్దు. వాడి మృతదేహం కూడా వద్దు. వాడిని అక్కడనే పూడ్చేయండి, అక్కడనే కాల్చేయండి, అక్కడనే పడేయండి. నాకసలు ఇంటికి కూడా పంపించొద్దు అని చెప్పేసి తను చెప్పేయడం జరిగింది. ఈ స్టే అమ్మాయి ఇప్పుడు ఆ అమ్మాయి ఎవరైతే ఇలా చెప్పారో, వాళ్ళ తల్లి ఎవరైతే ఇలా చెప్పారో, ఆ తల్లి స్టేట్‌మెంట్ ప్రకారం, ఆళ్ళ తల్లి కామెంట్ ప్రకారం, ఆళ్ళ తల్లి వ్యాఖ్యల ప్రకారం చాలా మంది అప్రిషియేట్ చేస్తున్నారని చెప్పుకోవాలి. అంటే ఆ రకంగా అతను ఆ రకంగా చేశాడని చెప్పేసి ఇంకా వాళ్ళ తల్లి కూడా యాక్సెప్ట్ చేయలేదు. కన్న తల్లి కూడా యాక్సెప్ట్ చేయలేదు. అలాంటిది మరి ఈ 32 మందిని ఏం చేయాలి? ఇక్కడ తీరా చూస్తే మనకి ట్వీట్‌లో గానివ్వండి, మన ఈవెన్ ఆంధ్రప్రభ కామెంట్‌లలో గానివ్వండి, ఇప్పుడు లైవ్‌లో మనం కామెంట్‌లు చూస్తే గనక చాలా మంది ఇప్పుడు ఏమని పెడుతున్నారు? 32 మందిని ఎన్‌కౌంటర్ చేయాలి. నడి రోడ్డు మీదనే ఎన్‌కౌంటర్ చేయాలి. లేదు నడి రోడ్డు మీద ఉరి తీయాలి. లేదు నడి రోడ్డు మీద ముక్కలు ముక్కలుగా నరకాలి అని చెప్పేసి ఇలాంటివి మనకి కనిపిస్తున్న పరిస్థితి. అంటే రోజు మనం ఇట్లాంటివి రాజస్థాన్‌లో ఇలాంటివి చాలా చూస్తూ ఉన్నాము. చాలా మందికి మనం ఇప్పటివరకు మేజర్స్‌ని చూసాం. ఇలా మేజర్ అమ్మాయిలకి చాలా మందికి ఇలాంటి సంఘటన జరిగింది. రాజస్థాన్‌లో చాలా వరకి జరిగింది. ఇప్పుడు తీరా చూస్తే 13 ఏళ్ల బాలిక చిన్నారి అని కూడా చూడకుండా 32 మంది. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు 32 మంది. ఆ చిన్న బాలిక, చిన్నారి ఎంత చిత్రహింసలు పడుండొచ్చు, అనుభవించొచ్చు. ఎంత టార్చర్ అనుభవించొచ్చు. ఎంత రిక్వెస్ట్ చేసినా గాని వదిలిపెట్టలేరు అని అంటే గనక, ఇంకా ఒక్క హోటల్ కాదు, 2 హోటల్ కాదు, 5, 6 హోటళ్ళని తిప్పడమే కాకుండా, అత్యాచారమే చేయడం కాకుండా, మద్యం తాగడమే కాకుండా తాగిపించడం. సో, వీళ్ళని ఏం చేయాలి? మీరే కామెంట్ చేయండి.